మనకి పోలింగ్ డేట్ ఉంది. రేపు టైం వచ్చేసి మార్నింగ్ 7 to సాయంత్రం 5 గంటల వరకు. సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ కేంద్రాల ప్రహారీకి 100 మీటర్ లోపల వచ్చిన ఓటర్స్ కి మేము ఒక టోకెన్ నంబర్ ఇస్తాము. సో దాని తర్వాత ఎవరికి కూడా ప్రహారీ పోలింగ్ కేంద్రాల్లో అనుమతి లేదు. మనకి 4 కార్పొరేషన్ 3 మున్సిపాలిటీ కలిపి 146 వార్డులు ఉన్నాయి. టోటల్ పోలింగ్ కేంద్రాలు వచ్చేసి 729. టోటల్ ఓటర్ ఎలక్టర్ సంఖ్య వచ్చేసి 4,95,485. దీంట్లో సర్వీస్ ఓటర్స్ వచ్చేసి అంటే ఇది కాకుండా సర్వీస్ ఓటర్స్ వచ్చేసి 93. మనకి కార్పొరేషన్ ప్లస్ 3 మున్సిపాలిటీ కలిపి దాదాపు 714 మంది ఇప్పుడు అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంట్లో నిజామాబాద్ కార్పొరేషన్ లో అత్యధిక సంఖ్య 350 మంది అభ్యర్థులు, భీమ్గల్లో 49, బోధన్లో 162, ఆర్మూర్లో 153. మనకి బ్యాలెట్ ప్రింటింగ్ బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ సంబంధించిన పని అంతా పూర్తి అయింది. నిన్న సర్వీస్ ఓటర్స్ అండ్ మన 7 నాడు 8 నాడు జరిగిన బిఎస్సి ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ లో కూడా మనకి పోలింగ్ లో డ్యూటీ పడిన సిబ్బందులు వాళ్ళు కూడా వాళ్ళు ఓటు వేయడం జరిగింది. వాటిని భద్రపరుస్తూ పోలీస్ శాఖ సహకారంతో ప్రతి ఒక్క మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక స్ట్రాంగ్ రూమ్ లో అలాంగ్ విత్ సీసీటీవీ కెమెరా 24 hour పోలీస్ ప్రొటెక్షన్ లో అక్కడ స్టోర్ చేయడం జరిగింది. మనకి టోటల్ నంబర్ ఆఫ్ ఆర్ఓస్ పోలింగ్ సిబ్బంది వివరాలు తెలియజేస్తున్నాను. మనకి టోటల్ నంబర్ ఆఫ్ రిటర్నింగ్ ఆఫీసర్ 66 మంది ఉన్నారు. ఏఆర్ఓస్ అంటే ఏఆర్ఓస్ పాత్ర దీంట్లో చాలా కీలకమైన ఉంటుంది. ఎందుకంటే మన ఫస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా వాళ్ళు ఫస్ట్ మార్క్ ఎలక్టోరల్ కాపీలో ఉన్న ఓటర్ ముఖం చూడాలి. తర్వాత ఆ ఓటర్ వాళ్ళతో పాటు తీసుకోవచ్చిన ఓటర్ ఐడిలో ఉన్న బొమ్మ ఫోటో చూడాలి. తర్వాత యాక్చువల్ గా ఓటర్ ఎవరు వచ్చారనేది వాళ్ళు చూసుకోవాలి. సో ఏఆర్ఓ సంఖ్య 66, పిఓస్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సంఖ్య వచ్చేసి 875, ఏపీఓస్ 875, ఓపీఓస్ మేము ప్రతి ఒక్క కేంద్రాలు తప్పకుండా +1 సంఖ్యలో పెట్టాము. సో దట్ మనకి ఫాస్ట్ గా పోలింగ్ జరిగే ఆస్కారం ఉంటుంది. ఓపీఓ సంఖ్య వచ్చేసి 2625. టోటల్ నంబర్ అంతా కలిపి పిఓ, ఏపీఓ, ఓపీఓ కలిపి మనకి టోటల్ 4375 మంది పోలింగ్ పర్సనల్స్ అందుబాటులో ఉంది రేపు పోలింగ్ నిర్వహిస్తారు. దీంతో పాటు మన అన్ని పోలింగ్ కేంద్రాలు ఏదైతే మనం 729 పోలింగ్ స్టేషన్స్ మనం నమోదు చేసి గుర్తించాము. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్ లో మేము వెబ్ కాస్టింగ్ కూడా 100% అన్ని కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు అక్కడ ఏర్పాటు చేశాము. దీంతో పాటు ఇంకా మన 73 మంది మైక్రో అబ్జర్వర్స్ ని కూడా దీంట్లో నియమించడం జరిగింది. మనకి పోలీస్ తో పాటు మన మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకొని కొన్ని సంవేదనశీల్ హైపర్ సెన్సిటివ్ ఇలా కొన్ని పోలింగ్ స్టేషన్ ని గుర్తించడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో మీ అందరికీ తెలిసినవే మనం 7-8 నాడు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ 4 మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించిన ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 2320 ఓట్స్ మనకి పడినాయి. ఈ రోజు మన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నిజామాబాద్ కార్పొరేషన్ పాలిటెక్నిక్ కాలేజ్ లో, బోధన్లో విజయ మేరీ హై స్కూల్లో, ఆర్మూర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, భీమ్గల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో ఈరోజు చేస్తా ఉన్నాము. ఎలక్షన్ నేపథ్యంలో మన చాలా మంది టీచర్లు, అదేవిధంగా సంబంధించిన ట్రాన్స్పోర్ట్ స్టాఫ్, మిగతా ఇతర నాన్ టీచింగ్ స్టాఫ్ కి డ్యూటీ పడడం వల్ల ఈ రోజు రేపు 12-13 నాడు మున్సిపల్ పరిధిలో ఉన్న అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి సెలవు ప్రకటించడం జరిగింది.
మళ్ళీ చెప్తున్నాను, మున్సిపల్ పరిధిలో ఉన్న అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, దానికి 11 సెలవు ప్రకటించడం జరిగింది. అదే విధంగా 11 నాడు మనకి రూరల్ ఏరియాలో మున్సిపల్ ఓటర్స్ కి కూడా, స్పెషల్లీ టీచర్స్ కి ఒక ప్రత్యేక సెలవు ప్రకటించడం జరిగింది. కావచ్చు, పోలింగ్ కావచ్చు, బట్ వాళ్ళు తప్పకుండా వారి ఓటర్ హక్కుని వినియోగించాలి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని 11 వారికి ఒక ప్రత్యేక సెలవు ప్రకటించడం జరిగింది. ఓటర్ స్లిప్ కూడా 88% డిస్ట్రిబ్యూట్ అయింది. దయచేసి అందరు ఓటర్లు, పాత్రికేయులు కూడా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్, ఓటర్ స్లిప్స్ విలువ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కొన్నిసారి పొలిటికల్ పార్టీస్ ఇచ్చిన ఓటర్ స్లిప్ లేదా అన్అఫీషియల్, ఏదైతే మనకి అధికార రూపంలో మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఏదైతే ఫార్మాట్ ఉందో అదే వర్తిస్తుంది. ఓటర్ స్లిప్ తో పాటు వాళ్ళు 13 రకాల ఫోటో ఐడి కార్డ్స్ ఉంటాయి. సో ఓటర్స్ ఏదైనా తీసుకురావచ్చు. ఉదాహరణగా మీ ఆధార్ కార్డ్ కావచ్చు, మీ పాస్పోర్ట్స్ కావచ్చు, ఈవెన్ పాన్ కార్డ్ కూడా వర్తిస్తుంది. మీ ఎంప్లాయీ ఐడి కార్డ్స్ అంటే మీ బొమ్మ, మీ ఫోటో ఉన్న 13 రకాలు ఉంటాయి. అవి అన్ని వర్తిస్తుంది యాజ్ అ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. అదేవిధంగా తెలియజేస్తున్నది ఏంటంటే, పోలింగ్ కేంద్రాల లోపల, ఆ పోలింగ్ బూత్ లోపల ఎలాంటివి ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఇట్ క్యాన్ బి అ కెమెరా, స్మార్ట్ ఫోన్, నార్మల్ ఫోన్, ఇలాంటివి అస్సలు లోపల తీసుకోపోవడానికి అనుమతి లేదు. తర్వాత వాటర్, ఇలాంటివి తరల్ పదార్థం, మన లిక్విడ్ రూపంలో ఉన్న వాటర్ కావచ్చు, ఇంక్స్, రకరకాల ఇంక్స్ కావచ్చు, లేదా ఫౌంటైన్ పెన్, జెల్ బేస్డ్ పెన్స్, ఇలాంటివి అసలు లోపల మేము పోలింగ్ బూత్ లోపల మేము అసలు అనుమతి ఇవ్వము. దీంతో పాటు ఇలాంటివి అగ్నితో జరిగే ప్రమాదకారి పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ లైటర్లు కావచ్చు, మ్యాచ్ స్టిక్స్ కావచ్చు, వాటిని కూడా యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ నార్మ్స్ దీన్ని నిషేధ లిస్ట్ లో పెట్టడం జరిగింది. సో ఓటర్లకు కూడా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, దయచేసి ఇలాంటివి అక్కడ మేము సెపరేట్ గా దీన్ని మా బిఎల్ఓస్ ఉంటారు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ లో. వాళ్ళు ఎట్లాగో మీరు వచ్చి అక్కడ మీ సమాన్ తప్పని పరిస్థితిలో మీ మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, అక్కడ మీరు జమ చేసుకోవచ్చు. కానీ ఆ రిస్క్ ఏదైనా తప్పిపోయే రిస్క్ ఉంటుంది అక్కడ. సో ఇట్ ఈస్ బెటర్, దయచేసి ఇలాంటివి సమాన్ ఎవరు కూడా పోలింగ్ కి వచ్చే క్రమంలో తీసుకురాకూడదు. దీని తర్వాత పోలింగ్ అయిన తర్వాత ప్రతి ఒక్క మున్సిపాలిటీకి, కార్పొరేషన్ స్ట్రాంగ్ రూమ్ గుర్తించడం జరిగింది. ప్రతి ఒక్క స్ట్రాంగ్ రూమ్ అబ్జర్వర్ గారు, మేము సిపిసి మధ్యలో ఒక చెక్ లిస్ట్ రూపం అక్కడ కావాల్సిన మౌలిక వెసులుబాటు అన్ని చెక్ చేయడం జరిగింది. మనకి 11 నాడు పోలింగ్ ముగిసిన తర్వాత మనకి ఉన్న ఎస్సిసి గైడ్ లైన్స్ మేరకు బహుశా పరిస్థితి మన జిల్లాలో రాదు, అనివార్య పరిస్థితిలో 12వ తారీఖులో పోలింగ్ జరుగుతుంది. 13 లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అయింది. లెక్కింపు ప్రక్రియ ఈ ఉన్న స్థానాలు కూడా సేమ్ యాజ్ మన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు. ఆ రోజు 13 నాడే గెలిచిన అభ్యర్థికి సర్టిఫికెట్స్, అంటే వార్డ్ డివిజన్ వారికి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 13 నాడు అయిన తర్వాత 14 రోజు మేము గెలిచిన వాళ్ళ మెంబర్స్ కి నోటీస్ ఇస్తాం ఫర్ స్పెషల్ మీటింగ్. స్పెషల్ మీటింగ్ వచ్చేసి 16 నాడు 11 o'clock, 16th February 11 o'clock నుంచి మనకి నిజామాబాద్ కార్పొరేషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఆర్డీఓ నిజామాబాద్ గారు ఉంటారు. బోధన్ కార్పొరేషన్, బోధన్ మున్సిపాలిటీలో సబ్ కలెక్టర్ బోధన్ గారు ఉంటారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో సబ్ కలెక్టర్ ఆర్మూర్ గారు ఉంటారు. భీమగల్లో సిఓ జిల్లా పరిషత్ గారిని నియమించడం జరిగింది. సో మొట్టమొదటిగా మేము మొత్తం ఆఫీషియల్స్ పరంగా, మొత్తం పరిపాలన పరంగా మేము పోలింగ్ ని సాఫీగా పకడ్బందీగా నిర్వహించడానికి అయితే ఉన్నాము. దీంట్లో మీడియా తరఫున అండ్ ఎస్పెషలీ ఓటర్స్ తరఫున అండ్ పొలిటికల్ పార్టీస్ కూడా మాకు
అప్పుడు వాడికి కూడా వాళ్ళకి కావాల్సిన సూచనలు సమాచారాలు మేము ఒక వికేంద్రీకరణ మోడల్లో ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తూ వాళ్ళకి అప్పుడు కూడా సూచన ఇస్తూనే ఉన్నాము. ఇది సాలిసిట్ యువర్ సపోర్ట్. మీడియాతో కూడా మేము కోరేది ఏంటంటే దయచేసి ఎలాంటివి అపోహాలు కానీ అన్వెరిఫైడ్ న్యూస్ని దయచేసి మీరు కూడా దాన్ని ఇంకా ముందుకు పంపే ముందు దయచేసి దాన్ని ఒకసారి మీరు వెరిఫై చేయాలని నేను కోరుతున్నాను. మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లాగే ఆర్మూర్ బోధన్ అండ్ భీమవరం మున్సిపాలిటీస్లో ఎలక్షన్ ఉంది. టోటల్ వార్డులు డివిజన్లు కలిపి 146 ప్లేసెస్ లో వార్డ్ సర్టిఫికేట్ లో ఎలక్షన్ ఉంది. అది 220 లొకేషన్స్ లో ఉన్నాయి. దాన్ని పోలీసులు రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి తర్వాత అక్కడ ఉన్న క్రైటీరియా ఎలక్షన్ కమిషన్ క్రైటీరియా బట్టి హైపర్ సెన్సిటివ్ అండ్ నార్మల్ డివైడ్ చేశారు. హైపర్ సెన్సిటివ్ వచ్చేసి 59 లొకేషన్స్ లో ఉంటాయి, సెన్సిటివ్ వచ్చేసి 72, అట్లానే నార్మల్ వచ్చి 89 లొకేషన్స్ లో పోలింగ్ వార్డ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఒక్కొక్క వార్డు ఒక్కొక్కరు 2 పోలింగ్ లొకేషన్స్ లో ఉంటాయి. అట్లానే 2-3 వార్డు కూడా ఒక పోలింగ్ లొకేషన్ లో ఉంటాయి. అలా అందులో ఉన్నాయి. అయితే వీటి అన్నిటికీ ఒక లొకేషన్ లో ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని దాని బేసిస్ మీద బందోబస్తు వేసుకోవడం జరిగింది. హైపర్ సెన్సిటివ్ ఒక స్కేల్, సెన్సిటివ్ ఒక స్కేల్, నార్మల్ ఒక స్కేల్ వేసుకోవడం జరిగింది. ఇలా టోటల్ మన ఈ 220 లొకేషన్స్ కి ప్రతి లొకేషన్ కి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ డిఆర్సి 4 డిఆర్సి సెంటర్స్ నుంచి వెళ్ళే వెహికల్స్ కి మనం రూట్ మొబైల్స్ ఇచ్చుకోవాలి. అట్లాగా మొత్తం నిజామాబాద్ లో 35 రూట్ మొబైల్స్ ఇవ్వడం జరిగింది. అట్లానే ఏరియాని బట్టి ఇక్కడ నిజామాబాద్ లో అయితే ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరిధికి ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అంటే బోధను ఆర్మూర్ రూరల్ ఒకే పోలీస్ స్టేషన్ యూనిట్ లో ఉంటాయి కాబట్టి దాన్ని మళ్ళీ డివైడ్ చేసుకుని బోధన్లో 3 స్ట్రైకింగ్ ఫోర్సులు, ఆర్మూర్లో 2, భీమవరంలో 2 స్ట్రైకింగ్ ఫోర్స్ డివైడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులని ఏసీపీల ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. స్ట్రైకింగ్ ఫోర్స్ అన్ని సిఏ ఆధ్వర్యంలో ఉంటాయి, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు వచ్చి ఏసీపీ ఆధ్వర్యంలో ఉంటాయి. ఈ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులతో పాటు ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే జనాలు ఎక్కువ గుమిగూడుతారో, ఎక్కడైతే ఎటువంటి ఇష్యూస్ ఉంటాయో అటువంటి 22 లా అండ్ ఆర్డర్ సిస్టమ్స్ ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. అలానే అక్కడ అనౌన్స్మెంట్ సిస్టమ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో దట్ జనాలకి అందరికీ ఈ వాళ్ళ యొక్క ఉన్న రిస్ట్రిక్షన్స్ కానీ లేదంటే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్స్ కానీ లొకేషన్లో అందరికి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మన ఎయిమ్ ఏంటి అంటే ఇవాళ నిన్నటితో ఎలక్షన్ ఓటింగ్ నిన్నటితో ప్రచారాలు అయిపోయింది. ఇవాళ అంతా సైలెంట్ పీరియడ్ ఉంది. రేపు ఎలక్షన్ అవుతుంది, తర్వాత 13వ తారీఖు కౌంటింగ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఈ ఎంటైర్ ప్రాసెస్ లో ఎంతమంది గురించి అంతమంది ఓటర్లు వాళ్ళ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని, ఎటువంటి ఇష్యూస్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ ఓటర్లు సద్వినియోగం చేసుకోవడానికి ఎటువంటి ప్రలోభాలకు పాల్గొకుండా వాళ్ళకి ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని, వాళ్ళు ఇంటి నుంచి ఓటేసి ప్రశాంత్ వారి ఇంటికి తర్వాత ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా కౌంటింగ్ అనేది కూడా ప్రశాంతంగా జరిగేదాని విధంగా స్ట్రాంగ్ రూమ్స్ కి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు పోలీస్ వారు వెళ్ళి వెరిఫై చేయడం, వాటికి సపరేట్ బందోబస్తు వేసుకోవడం, ఎలక్షన్ బందోబస్తు వేసే వాళ్ళని మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ బందోబస్తు వేసుకోకుండా సపరేట్ గా వాళ్ళకి కాంప్లీట్ చేయడం జరిగింది. సో దట్ మన ఎంటైర్ బందోబస్తు అనేది వితౌట్ ఎనీ ఇష్యూ అట్ ది సేమ్ టైం అందరికీ బెస్ట్ పాసిబుల్ వాళ్ళ బెస్ట్ వితౌట్ ఎనీ ఇన్కన్వీనియన్స్ అవ్వాలనే ఉద్దేశంతో అంత బందోబస్తుకి ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ మన బందోబస్తుకి మనం సిఐలు ఏసీబీ 7, సిఐలు 70 మంది, అట్లాగా సిఐలు 70 మంది దాకా, అండ్ టోటల్ స్ట్రెంత్ 1376 మంది టోటల్ స్ట్రెంత్ తో పాటు అటువంటి డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది. వీటిలో మనకి మన పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు 100 మంది ఎన్సీసీ క్యాడెట్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో దట్ వాళ్ళని క్యూ కంట్రోల్ లో వాళ్ళని క్యూ కంట్రోల్ పోలింగ్ స్టేషన్ లో ఎక్కువ 4000-5000 పోలింగ్ స్టేషన్ లో వాటిని క్యూ కంట్రోల్ చేయడానికి
నుంచి అండ్ హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి కూడా ఫోర్స్ రావడం జరిగింది. వాళ్ళందరికీ డిప్లాయ్మెంట్ చేసుకుంటూ వాళ్ళందరికీ బ్రీఫింగ్ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరికి పాయింట్ టు పాయింట్ బ్రీఫింగ్ చేసుకుంటూ ఎంటైర్ బందోబస్తు ప్లాన్ చేసుకున్నాం. మీడియా మిత్రుల ద్వారా అందరికీ ప్రజలందరికీ ఎవరైతే ఓటు హక్కు వాళ్ళు వినియోగిస్తున్నారో అందరికీ ఒక విజ్ఞప్తి, రేపు మీ అమూల్యమైన ఓటు వినియోగించుకోవడానికి ఒక అద్భుత అవకాశం అందరూ వాడుకోండి. అయితే 100 మీటర్లు నుంచి 100 మీటర్ పోలింగ్ స్టేషన్ నుంచి 100 మీటర్ల దాకా ఎటువంటి వెహికల్స్ యొక్క అనుమతి ఉండదు. తర్వాత పోలింగ్ బూత్ లోపలికి ఎటువంటి మొబైల్ ఫోన్స్ అలౌ చేయరు. మీకు ఇచ్చిన టైమింగ్ మార్నింగ్ 7 నుంచి 5 దాకా ఏదైతే సమయం ఇచ్చారో ఆ సమయంలో మీరు ఓటు హక్కులు వినియోగించుకోవాలి. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మీరు అక్కడ అన్ని చోట్ల 163 బిఎన్ఎస్ అంటే పాత రోజుల్లో చెప్పాలంటే 144 సిఆర్పి సెక్షన్ అమల్లో ఉంటుంది. అనవసరంగా అకారణంగా ఏరియాలో తిరగడం అటువంటి చేయకండి, ముందుపడడం అటువంటి చేయకండి. మీరు ఓటు వేసుకోండి, ఓటు వినియోగం చేసుకుని మళ్ళీ మీ అయితే దినచర్య ఉందో దాన్ని చూసుకోవాలి. అంతేగాని ఎలక్షన్ ఎవరైనా దాన్ని మిస్యూజ్ చేస్తే మాత్రం ఆమె తప్పకుండా కఠినమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే ఈ లాండర్ వికెట్స్ తో పాటు మేము హోల్డింగ్ పాయింట్స్ డిసైడ్ చేసుకున్నాం. ఇన్ కేస్ ఎనీ అన్వర్డ్ ఇన్సిడెంట్ అయినా కూడా వాళ్ళందరినీ హోల్డ్ ఆఫ్ చేయడానికి అంతా చేసుకోవడం జరిగింది. అట్లానే ఓటర్లందరికీ మా విజ్ఞప్తి, మొబైల్ ఫోన్లు డిస్ట్రిక్ట్ గా చెప్పినట్టు మొబైల్ ఫోన్లు కానివ్వండి, లేదు అంటే ఏదైనా ద్రవ పదార్థాలు తాగే నీళ్లు ఇంకు అట్లాంటి ఏవి పోలింగ్ బూత్ లోపలికి పర్మిషన్ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఎవరైనా తీసుకువెళ్ళినట్టు తెలిసిన ముందే ఫ్రిస్కింగ్ లో చేస్తాం, ఫ్రిస్కింగ్ చేసి అక్కడ ఆపేస్తాం. దానికన్నా ఉత్తమం మీరు తీసుకురావడం పెరుగుతాం. మీకు కావాల్సిన వాటర్ అండ్ అదర్ ఫెసిలిటీస్ కూడా ప్రతి పోలింగ్ బూత్ లో కలెక్టర్ మేడం అన్నిటి అరేంజ్మెంట్స్ చేశారు. మన దగ్గర నుండి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఇష్యూ చేస్తున్నారు. సో అటువంటి ఏమీ తీసుకురాకూడదు. అండ్ ముందే ఫోన్ లాంటి బయట పెట్టించేస్తారు. ఎవరైనా ఫోన్ తీసుకెళ్ళి తెలిస్తే మాత్రం వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు మనకి కేసు పెట్టి వాళ్ళకి శిక్ష వచ్చిన కూడా వృత్తాంతాలు ఉన్నాయి. సో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి. అట్లానే ఇప్పుడు ఇంపార్టెంట్ స్టెప్ ఎంత చెప్పినా ఎండ్ ఆఫ్ ది డే ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా ఓటర్ల కోసం వాళ్ళు వచ్చి వాళ్ళు ఓటు హక్కు వినియోగం చేసుకోవాలి. సో అందరికీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి తరఫున, నేను పోలీస్ కమిషనర్ నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలి. థ్యాంక్ యూ. ఆల్ పోలింగ్ లొకేషన్స్ సెన్సిటివ్ లొకేషన్స్ లో లోపలతోనే పాటు బయట ఏరియా మీద కూడా సీసీ కెమెరా నిఘా ఉంది. అండ్ నా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూడా ఉంది. బయట ట్రాఫిక్ ఇంపార్టెంట్ మూవ్మెంట్ ఆఫ్ పబ్లిక్ అట్ ది సేమ్ టైం సెన్సిటివ్ అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ స్టేషన్ లోపల కాకుండా బయట కూడా జనాలు ఉన్నారా ఏంటి అనేది కంటిన్యూస్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సోషల్ మీడియా మీద కంటిన్యూస్గా నెంబర్ ఆఫ్ వెబ్ ఛానల్స్ ఈ పేజెస్ అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం, దాన్ని కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తున్నాం. ఎటువంటి అభ్యంతరమైన పోస్టులు కానీ ఏమైనా ఉంటే ఇమీడియట్ ఎగ్జామ్ చేస్తున్నాం. దాని మీద మీరు ఉంటే ప్లీజ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇక్కడ చెప్పడం ఇన్ఫర్మేషన్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నారు, మేము ఉన్నాం. వీల్ ఎన్ష్యూర్ ఇట్ ప్రాపర్ ఫ్రిస్కింగ్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ బీయింగ్ డన్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్ తో ఉన్నప్పటికీ అన్ని ఇప్పుడు మన గ్రామాల లెవెల్ నుంచి అందరినీ మేడం గారు చొరవ తీసుకుని అందరినీ పిలిచేయడం, ఇలా మీరు కూడా రూరల్ పోలీస్ స్టేషన్ అంతా డిప్లాయ్మెంట్ చేయడం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఓటు హక్కు దుర్వినియోగం కాకూడదు, మెయిన్ ఉద్దేశం చేస్తారు. ఇంకా వాళ్ళు క్వశ్చన్ వచ్చిందంటే ఎలక్షన్ రిలేటెడ్ యాక్చువల్లీ ఉన్నాయి, నిన్న కూడా అయినాయి. వీ హావ్ కంటిన్యూస్ లిక్కర్ సీజర్స్ విల్ రిలీజ్ ది డేటా. లిక్కర్ సీజర్స్ ఉన్నాయి, అట్లానే మిగతా ఎన్ని సీజర్స్ ఉన్నాయి. ఇవాళ రాత్రి దాకా రేపు ఈవినింగ్ దాకా మనకి ఇంపార్టెంట్. ఎలక్షన్ కూడా ఎప్పటిదాకా ఉంటే అప్పటిదాకా మనకి ఉంటాయి. టోటల్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ మనకి 10 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 12 ఎస్ఎస్టీ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఈ పని మీద కంటిన్యూస్ గానే ఉన్నాయి. వీఆర్ నాట్ లీవింగ్ దెమ్. వాళ్ళని మళ్ళీ బందోబస్తు తీసుకోవట్లేదు, వాళ్ళ పని కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటారు. డిస్ట్రిక్ట్ అండ్ మన మున్సిపాలిటీ ఏరియాస్, మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయి వాటిని కంటిన్యూస్ గా ఏవైతే వెహికల్స్
మార్నింగ్ సార్ సెన్సిటివ్ తీసుకున్నారు సార్. అదుపులో తీసుకునేదానికి ఉంటుంది గైడ్ వాళ్ళు చేస్తారు. అదుపులో తీసుకో ప్రతి ఒక్కరు ఓట్ ఆఫ్ ఉంది మనం ఆపడానికి వైడ్ ఓవర్ చేయడం జరిగింది. టోటల్ ఐ డోంట్ హ్యావ్ నెంబర్ ఇవ్వాలి. వైడ్ ఓవర్ ఫైల్ ఇవాళ విల్ హ్యావ్ ఎన్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.